నేను చూడకుండా ఉండలేను అంటే సాంగ్ వింటుంటే అర్థమవుతుంది మీ మార్క్ ఖచ్చితంగా ఉంది అని. అండ్ కెన్ యూ సింగ్ దాట్? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, మార్నింగ్ అవ్వకముందే వెలుగులతో వచ్చేస్తాను, ఫుల్ మూన్ లేకుండానే వెన్నెల్లో ముంచేస్తాను, అడ్డులకింకా చెక్ చెక్, హద్దులకింకా చెక్ చెక్, హద్దే లేని లోకంలోన నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. సూపర్ ఇట్ వాస్. థ్యాంక్ యూ. నేను చెప్పినట్టు ముందు ఎగ్జైట్మెంట్ మూవీ మీదే కాదు ఈ సాంగ్ మీద కూడా పెరుగుతుంది బికాజ్ చూసాము. ఇది శ్రీమణి రాశారండి అండ్ హరిచరణ్ అండ్ శక్తి శ్రీ గోపాలన్, దే ఆర్ ఫ్రమ్ చెన్నై. దే బోత్ సాంగ్ ఇట్, దే మేడ్ ద సాంగ్ మోర్ బ్యూటిఫుల్ అండి. సూపర్. అండ్ మూవీలో విచ్ ఎలిమెంట్ ఈస్ గోయింగ్ టు అట్రాక్ట్ పీపుల్ అనేది? అట్రాక్ట్ పీపుల్ అంటే నితిన్స్ పెర్ఫార్మెన్స్ అండి. అంతే అల్టిమేట్లీ. నితిన్ ఈ ఫేమ్ తనకి ఈ సినిమా తర్వాత చాలా ఇమెన్స్ ఫేమ్ వస్తుంది మీకు అని చెప్పి నితిన్తో కూడా నేను మెసేజ్లు పెట్టానండి. నేను రీరికార్డింగ్ చేసిన తర్వాత తను వేరేగా కనపడతాడండి ఈ సినిమా తర్వాత. ఒక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ తను, నేనే నమ్మలేకపోయాను. అంటే అంత ఉంది తనలో పొటెన్షియాలిటీ, సినిమాని బట్టి అది బయటకు వచ్చింది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నానండి. బట్ అందరికీ చాలా మంచి పేరు వస్తుందండి. అందరికీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. బట్ ఎస్పెషల్లీ నితిన్, హీ విల్ గో టు ప్లేసెస్, హీ విల్ గెట్ ఇమెన్స్ ఫేమ్. ఓకే. అండ్ ఒక సాంగ్ వినగానే అర్థమవుతుంది ఇట్ ఈస్ లైక్ బ్లాక్ బస్టర్ అవుతుందా, ఏమవుతుంది ఆ సాంగ్, హిట్ అవుతుందా లేదా అనేది. అండ్ అలా చూసుకుంటే ఊహలు గుసగుసలాడేలో సాంగ్, ఆ సాంగ్ విన్న ఫస్ట్ టైంకే అర్థమైంది అండ్ యూ గాట్ అ ఫిలిం ఫేర్. లైక్ ఇప్పుడు కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సాంగ్ అంటారా ఇది? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేదండి, నాకు ఎప్పుడు కూడా ఎప్రిషియేషన్ జనరల్గా వస్తూ ఉంటాయండి. చాలా బాగా చేసామని పాటలు హిట్ అవుతూ ఉంటాయండి. ఇవన్నీ విక్టరీ కింద నాకు అనిపించదండి. ఓ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత నీకు మళ్ళీ ఇంకొక సినిమా ఆఫర్ రావాలి, అప్పుడే నా విక్టరీ. ఈ సినిమా తర్వాత నాకు ఆఫర్స్ వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. సో దిస్ విల్ బీ మై మోస్ట్ విక్టోరియస్ మూమెంట్స్. ఇప్పుడు దాకా నాకు అలా రాలేదు. ఊహలు గొసెస్లు ఆడే తర్వాత 1 year ఖాళీ, నేను అలా మొదలైన తర్వాత 1 year ఖాళీ. ఇవన్నీ సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలు అండి. ఇవన్నీ ఆంధ్ర తర్వాత ఖాళీ. ఇలా నేను చూసుకుంటూ పోతే నాకు ఆ ఖాళీ ఎందుకు వచ్చింది అన్నది ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్. బట్ ఈ సినిమా తర్వాత నాకు ఖాళీ ఉంటుందని నేను నమ్ముతున్నానండి. ఓకే. అండ్ మీరు కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో మెన్షన్ చేశారు దట్ నేను సంగీతం నేర్చుకోలేదు అని. అండ్ సంగీతం నేర్చుకోలేదు బట్ మీ పాడే విధానంలో మాత్రం యువర్ లైక్ ప్రొఫెషనల్. అంటే నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకోలేదు అనే దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ మీరు ఎలాంటి వర్కౌట్ చేస్తారు బిఫోర్ యూ గోయింగ్ టు సింగ్ ఎనీథింగ్? ఏమైనా ఉంటుందా? నాకు ఇప్పటికీ నాకు చాలా భయం వేస్తూ ఉంటుందండి. పాట పాడాలి అంటే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. మిగతా ప్రొఫెషనల్ సింగర్స్ ఎలా పాడుతున్నారని ఒక భయం ఉంటుందండి. నాకు వర్క్ అంటేనే భయం అండి. ఆ భయం నన్ను ఎన్నాళ్ళు నిలబెట్టిందని నేను నమ్ముతున్నానండి. ఏ పాటన్నా కొత్తగా మళ్ళీ చేస్తున్నప్పుడు నేను బాగా చేయగలుగుతానా లేదన్న భయం ఉంటుందండి. చాలా శ్రద్ధ ఉంటుంది. నా వర్క్ పట్ల నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుందండి. నేను చాలా చాలా అది దైవంగా చూస్తాను నా వర్క్ని. నేను చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాను వర్క్ చేస్తున్నప్పుడు. అండ్ పాట విషయంలో కూడా, పాట పాడుతున్నప్పుడు కూడా చాలా నా మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేకపోతే నా పాట నేను బాగా పాడుకోగలుగుతానా లేదా అన్నది, బయట జనం నన్ను మెచ్చుకుంటారా లేదా లేకపోతే తిడతారా, ఒక చిన్న టెన్షన్ ఉంటుందండి ఎప్పుడు కూడా, రిలీజ్ అయ్యి హిట్ అయ్యే వరకు కూడా. సో దట్స్ ఆల్వేస్ దట్ ఫియర్ ఇస్ దేర్. ఆ ఫియర్ తోటి ఉంటానండి. ఇదే నా లాస్ట్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అన్నంత వరకు కూడా నన్ను ఆ ఫియర్ తోటి నేను వర్క్ చేస్తాను. కెన్ వి డిస్కస్ అబౌట్ అంటే 1 year గ్యాప్స్ అనేది మీరు మెన్షన్ చేయను అంటున్నారు, అంటే ఇది టైం అంతే. మనకు అవకాశాలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు రావట్లేదు అన్నది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అండి. జనరల్గా సక్సెస్ అయిన వెంటనే మనకు ఆఫర్స్ వస్తాయని అన్న ఒక అభిప్రాయం దట్ సినిమా ఫీల్డ్లో ముఖ్యంగా సక్సెస్ కొట్టాడు ఇంక నీకు తిరుగులేదు అంటూ ఉంటారు. బట్ నేను సక్సెస్ కొట్టినా నాకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటన్నది నాకు నిజంగా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అండి అబౌట్ దట్. ఐ డోంట్ వాంట్ టు, అంటే దాని గురించి అప్పుడప్పుడు బాధపడతాను తప్ప ఐ డోంట్ వాంట్ టు దాని మీద బ్రూడ్ అవ్వాలని లేదు నాకు. అసలు ఎందుకు రావట్లేదు అన్నది ఇంక వదిలేయడమే. ఆల్ వీ నీడ్ ఈస్ టు హ్యావ్ పేషెన్స్. మన సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే అంటే ఏ రూపంలో ఎప్పుడు ఎవరు మన తలుపు కొట్టి మనకు సక్సెస్ ఇస్తారన్నది, దాని గురించి మనం నిరుత్సాహపడకుండా వెయిట్ చేయాలండి. డిప్రెస్ అవ్వకూడదు అసలు. మన లైఫ్ని తోటి కళాకారులతో కంపేర్ చేసుకోకూడదు. మనం వెనకబడిపోయాం ఏంటని అనుకుంటే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో నేను ఎప్పుడు అలా డిప్రెస్ అవ్వలేదండి అసలు. నేను ఐఎమ్ ఆల్వేస్ స్ట్రాంగ్.
అండ్ నా రోజు ఎప్పుడైనా వస్తుందని నా నమ్మకంతో నేను వెయిట్ చేస్తున్నాను, అండ్ ఆ రోజు వచ్చిందని నేను నమ్ముతున్నాను ఇప్పుడు. అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారా? తప్పకుండా చాలా ఫ్రీడమ్ ఇచ్చాడండి. ఇంత ముందు కన్నా చెప్పాను కదండి, చాలా ఓపెన్ అయ్యాడు, చాలా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చాడండి. హీ ట్రస్టెడ్ మీ బేసికల్లీ. ఏం చేసినా సరే నమ్మేడు, నా సలహాలు తీసుకున్నాడండి. ఎడిటింగ్లో కానీ దీంట్లో కానీ ప్రతిదీ అందరం కొలాబరేటివ్గా పనిచేసామండి, నాట్ ఏ సింగిల్. సో అందరికీ కలిపే ఈ సినిమా ఎక్కువ తక్కువ ఏం లేదండి, అందరికీ ఈక్వల్గానే అందరికీ మంచి పేరు వస్తుంది. ఓకే, మూవీ చూసారా? అఫ్ కోర్స్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయింది కదా, అయిపోయింది కాబట్టి ఐ మీన్ టోటలీ ఓవర్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి చూసారా? చూసానండి. మీకేం నచ్చింది అందులో బాగా? చాలా అంటే చాలా చాలా ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు చంద్రు సినిమాలో చాలా కమర్షియల్ టింజ్ ఉంటుందండి దీంట్లో. ఆర్టిస్టిక్ ఒక క్లాసిక్ సినిమా చూస్తూ దాంట్లో ఒక సెమీ కమర్షియల్ ఇది ఉంటాయండి దీంట్లో, ఎలిమెంట్స్ ఉంటాయండి. రకుల్ ప్రీత్ సింగ్ పెర్ఫార్మెన్స్ అండి, ప్రియా వారియర్ గ్లామర్ అండి, అండ్ నితిన్ జైల్ సీక్వెన్సెస్లో చెస్ ఆడుతున్నప్పుడు చెస్ నేర్చుకునే విధానం, తనలో ఉన్న జీనియస్ ఎలా బయటకు వచ్చాడు ఆ సెల్లో ఉన్నప్పుడు అన్నది గొప్ప. చాలా షార్ట్స్ చాలా బాగా తీసేడతాను. చాలా అసలు హోల్ సినిమా చాలా మెస్మరైజింగ్గా ఉంటుందండి, డిఫరెంట్ అట్మాస్ఫియర్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. చాలా రెగ్యులర్ సినిమాకి అసలు దీనికి అసలు సంబంధం లేదు. అంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్ ఏంటి అంటే, జనరల్గా ఒక కొత్త సబ్జెక్ట్తో వస్తున్నారు అంటే దేర్ విల్ బి సంథింగ్ అనుకుంటేనే పీపుల్ లైక్ చేస్తున్నారు ఈ రోజుల్లో. సో అలాంటి ఎలిమెంట్ ఏముండబోతుంది? ఎలిమెంట్ చందు ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఎలిమెంట్ అండి ఇక్కడ. చంద్రశేఖర్ అనగానే తను చాలా యూనిక్ సబ్జెక్ట్స్ తోటి చేస్తాడు. చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ కూడా తనకున్న గుడ్ విల్, తను మీరు కమెంట్స్ ట్రైలర్ కింద కమెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని 10,000 కమెంట్స్ ఉన్నాయి, దాంట్లో 9,000 వేర్ అప్రిషియేటింగ్ చందు. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అండి. సో తను డెవలప్ చేసుకున్న గుడ్ విల్ ఆల్ దీస్ ఇయర్స్. సో చంద్రశేఖర్ రియలిటీ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెల్లింగ్ పాయింట్. 26th రిలీజ్ అవబోతుంది కాబట్టి మీరందరూ డిస్కస్ చేసుకుంటే యూ పీపుల్ మేబీ ఎగ్జైటెడ్ ఆర్ సంథింగ్. ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ అంటే నేను ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని నేను చెప్తున్నా ధైర్యంగా. ఓ పక్కన రైలు పట్టాలు లాంటిదండి మనసు ఎప్పుడు కూడా. ఓ పక్కన కాన్ఫిడెంట్గా ఉంటాం, ఓ పక్కన భయం వేసేస్తూ ఉంటుంది. నేను అనుకున్నట్టుగానే జనం మెచ్చుకోవాలి, ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని ఓ పక్కన చిన్న ఇది ఉందండి, ఉంది, నాకైతే ఉంది. అది రెండు ఎప్పుడు ఉంటుందండి. నేను ఎంత ధైర్యంగా మాట్లాడినా సరే ఏమో అన్న ఒక చిన్న ఫియర్ నన్ను భయపడుతుంది.